హాయ్ ఫ్రెండ్స్, మిలాటిన్ మిలాంకోవిచ్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆశ్చర్యకరమైన సంకేతాల్ని ప్రపంచానికి తెలియజేశారు. భూమిపై ఐస్ ఏజ్ తిరిగి తొందరలోనే రానుంది. అది కూడా మునుపటి కన్నా అధిక రెట్లు ప్రమాదకరంగా చల్లగా అవనుంది. 1911లో సెర్బియన్ మ్యాథమెటిషియన్ మిలాటిన్ మిలాకోవిచ్ వాతావరణ మార్పుల్ని అధ్యయనం చేయడానికి ప్రపంచంలోని ప్రతి మూల నుంచి, భూమి అడుగు భాగం నుంచి ఇసుక నమూనాల్ని సేకరించి పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో కోర్లోని ప్రతి పదార్థానికి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్టుగా తేలింది. అంతేకాదు, ఆయన సేకరించిన ప్రతి మట్టి నమూనాలో అడుగు భాగాన ఎంతో కొంత మంచు ఉంది. దీని అర్థం భూమిపై ప్రతి 100 సంవత్సరాలకు లేదా 1000 సంవత్సరాలకు ఐస్ ఏజ్ తిరిగి ప్రారంభమవుతుంది అనడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నిజానికి ఇప్పటి వరకు భూమిపై అనుభవించిన ఐస్ ఏజ్ అటువంటి వాతావరణ మార్పుల వల్లే సంభవించింది. అయితే ఇక ముందు రాబోయే ఐస్ ఏజ్ ఇప్పటి మానవ నాగరికత మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న. మిలాన్కోవిచ్ చేసిన అధ్యయనం ప్రకారం ఇక ముందు రాబోయే ఐస్ ఏజ్ ఇదివరకు ఉన్న వాటికన్నా కొన్నింతలు చల్లగా ఉంటుంది. ఇప్పటి మానవ నాగరికత ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఇదే. ఇప్పటికీ కొన్ని లక్షల సంవత్సరాలకి పూర్వం ప్రారంభమైన ఐస్ ఏజ్లో 3 హోమోస్పేషన్స్ ఉండేవి: హోమో ఎరెక్టస్, నియాండర్థల్స్, హోమోసేపియన్స్. ఇలా కొన్ని సంవత్సరాలకు ఐస్ ఏజ్లో భూమిపై దాదాపు 30% మంచుతో కప్పబడిపోయింది. సూర్యతాపం 7 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా ఉండేది. నీరు కూడా ఘనీభవించింది. ఇక వర్షాల మాట సరే. నీరు లేకపోవటం వల్ల చెట్లు, పొలాలు అన్నీ ఎండిపోయాయి. అప్పుడు ఉన్న 3 జాతులు కూడా మృగాలకి ఆహారం అవ్వటానికి సిద్ధమయ్యాయి. అయితే ఇక్కడే ఒక సమస్య కూడా మొదలైంది. అతి శీతల వాతావరణం వల్ల ఆ 3 జాతులు వేట కోసమని ఈక్వేటర్, భూమధ్యరేఖ ప్రాంతంలోకి వలస వెళ్ళటం మొదలుపెట్టాయి. అలా అతి తక్కువ ప్రాంతంలో ఉన్న భూమధ్యరేఖ ప్రాంతంలో కేవలం కొన్ని 5 మాత్రమే అక్కడ నివసించగలిగాయి: హోమో ఎరెక్టస్, నియాండర్థల్స్, హోమోసేపియన్స్. వాటి వేట, ఇంకా వీటన్నిటికీ సాధారణమైన ఆకలి, ఇవి మాత్రమే అక్కడున్నాయి. హోమోసేపియన్స్ ఆకలి తీర్చుకోవడం కోసం మిగిలిన అన్ని జాతుల్ని రాళ్లతో కొట్టి చంపి తిని ఆకలి తీర్చుకుంది. దానివల్ల ఇతర జాతులు అంతరించిపోయాయి. అంటే మనం మాత్రమే మిగిలాం. ఈ విషయం సంతోషించాలా లేక బాధపడాలా? అయితే ఇలా ఇప్పటి వరకు జరిగింది. సర్ ఐజాక్ న్యూటన్ చెప్పినట్టుగా పైకి వెళ్లేది కిందకి రావటం కొరకు. అంటే ఇప్పుడు కూడా భూమిపై సగటున 10 డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రాంతంలో ప్రతి సంవత్సరం దాదాపు 4.6 మిలియన్ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మిలాన్కోవిచ్ అంచనా ప్రకారం రాబోయే ఐస్ ఏజ్ ఇదివరకన్నా చాలా చల్లగా ఉండే అవకాశం ఉంది. ఇక మనం ఊహించుకోవచ్చు ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు, ఎంతమంది ప్రాణాలతో ఉంటారు అన్న విషయం. ఒకవేళ నిజంగానే మనం బ్రతికి బయటపడాలి అంటే అందుకు ఒకటే దారి: మిలాన్కోవిచ్ సైకిల్ని అర్థం చేసుకోవటం, దాని నమూనాను అర్థం చేసుకోవటం. మనం నమ్మినా నమ్మకపోయినా మానవ జీవిత ఆరంభం నుంచి కొన్ని సైకిల్స్ నడుస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మానవ నిర్మితమైన హార్వెస్ట్ సైకిల్, అంటే కోతల కాలం, రిథమిక్ మ్యూజిక్ సైకిల్, ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉండే ఆర్థిక సంవత్సర కాలం. ప్రకృతి క్రమాల్ని మనం అదుపులో తీసుకోలేం. ఉదాహరణకి కొన్ని కాలాలకే పరిమితమైన వాతావరణం, అలాగే కొన్ని రకాల జంతువులు వలస వెళ్లే కాలం, సర్కేడియన్ రిథమ్ ఇలాంటివి. ఇవన్నీ మిలాన్కోవిచ్ సైకిల్లో మనం చూడొచ్చు. ఒక గ్రాఫ్ రూపంలో దాన్ని ఆయన పొందుపరిచాడు. అదెలాగో తెలుసా? ప్రపంచంలోని ప్రతి ఇసుక నమూనాని, మట్టి నమూనాను పరిశీలించినప్పుడు ఆయన వాటన్నిటినీ ఉత్తర ధ్రువంలోని ఘనీభవించిన మంచు ప్రాంతాల మట్టితో పోల్చి చూశాడు. ఆయన పరిశీలనలన్నీ ఇలా చరిత్రాత్మక గ్రాఫ్ రూపంలో ఆయన ముందు నిలిచాయి. ఇవన్నీ సమయానుకూల ఎదుగుదల, తగ్గుదలలు, పీరియాడిక్ అప్స్ అండ్ డౌన్స్. అయితే భూమిపై ఇలా ఎటువంటి మార్పు కనిపించింది కేవలం ఒకటి. అవే ఋతువులు, సీజన్స్. ఋతువులు భూమి యొక్క యాక్సియల్ టిల్ట్, అక్ష సంబంధపు వంపు ద్వారా ఏర్పడతాయి. భూమి ఏర్పడ్డప్పుడు థియా అనే ప్లూటో ప్లానెట్ భూమిని ఢీకొందని మనకు తెలుసు. దీనివల్ల భూమి యొక్క గమనం కొద్దిగా ఎప్పటికీ వంపు తిరిగే ఉంటుంది. ఈ టిల్ట్ వంపు ప్రతి 41,000 సంవత్సరాలకు ఒకసారి 22 నుంచి 25 డిగ్రీల వంపు తిరుగుతుందని చాలా మందికి తెలియదు. నిజానికి ఇప్పుడు కూడా 23.4 డిగ్రీల వంపులోనే ఉంది. ఈ రెండింటి మధ్య గ్రాఫ్ గీస్తే ఇదిగో ఇలా కనబడుతుంది. మనకైతే ఇవన్నీ చూస్తే విసుగొస్తుంది. కానీ మిలాన్కోవిచ్కి అలా కాదు. ఆయన తీసుకున్న మట్టి నమూనాలు, అలాగే మంచు నమూనాల్ని ఆ గ్రాఫ్లో పొందుపరిచినప్పుడు యాక్సియల్ టిల్ట్ వల్ల ఋతువులు ఇలాగే ఏర్పడ్డాయని, ఐస్ ఏజ్ కూడా ఇలాగే ఏర్పడబోతుందని అర్థమైంది. అయితే ఎక్కువ శాతం ఐస్ ఏజ్ మాత్రం పీరియాడిక్ సైకిల్స్ వల్లే ఏర్పడతాయని తెలుసుకున్నాడు. మిలాన్కోవిచ్ అంచనా ప్రకారం కేవలం భూమి యొక్క ఆక్సియల్ టిల్ట్ మాత్రమే కాదు, భూమి యొక్క ఆర్బిట్ కూడా ప్రతి 41,000 సంవత్సరాలకు గుండ్రంగాను గోళాకారానికి మధ్యలో తిరుగుతూ ఉంటుందని తెలిసింది. దాన్ని ఎక్సెంట్రిసిటీ అంటారు. సాధారణ భాషలో మాట్లాడుకుంటే ఇదిగో ఇక్కడ గ్రాఫ్లో కనిపిస్తున్న విధంగా ఉంటుంది.
దీనివల్ల భూమి గుండ్రంగాను ఎలిప్టికల్ గాను ఎందుకు తిరుగుతుందో అర్థమైంది. అదే గ్రాఫ్ను ఇంకా విపులంగా చూసినట్టయితే పెద్ద పెద్ద వంపుల్ని ఒక దగ్గరికి చేరిస్తే ఒక విశాలమైన తరంగం ఏర్పడుతుంది. అలా సర్క్యులర్ ఆర్బిట్స్ యొక్క ఆధిక్యత కూడా తెలుస్తుంది. అంతరిక్షంలో మన సూర్యుని తర్వాత ఎక్కువ వాయువులు కలిగిన గ్రహాలు సాటర్న్, జూపిటర్. అవి కూడా నిరంతరంగా వాటి గమనాన్ని గురుత్వాకర్షణతో పాటు మార్చుకుంటూ ఉంటాయి. దానివల్ల ప్రతి 1,00,000 సంవత్సరాలకి ఒకసారి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ సూర్యుని కన్నా వేగంగా తిరగల అవకాశాన్ని కలిగి ఉంటుంది. దానివల్ల సూర్యుని నుంచి చాలా దూరం ప్రయాణం చేస్తుంది. అందుకు ఫలితంగా కొన్ని అతి తక్కువ కాలపు ఐస్ ఏజ్లు ఏర్పడతాయి. అదే 4,00,000 సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద ఐస్ ఏజ్ ఏర్పడడానికి కారణమవుతుంది. అయితే మరొక విషయం కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భూమి యొక్క ప్రిసిషన్ లేదా మన సాధారణ భాషలో వోబ్లింగ్ అంటే భూమి దాని అక్షం మీద కదలటం. 127 BCలో ఒక గ్రీక్ ఆస్ట్రోనామర్ హిప్పర్కస్ ఉత్తర ధ్రువంలో పోలారిస్ని గమనించాడు. అయితే ఆయన మళ్ళీ దాని గురించి పరిశీలన చేయాలి అనుకున్నప్పుడు పరిశీలిస్తే అసలు అక్కడ లేనేలేదు. కొంచెం పక్కకు ఒరిగినట్టుగా అనిపించింది. అంటే భూమి కోణం మారిందా? నిజమే. ఒకసారి ఈ ప్రెసిషన్ గ్రాఫ్ని పరిశీలించండి. ఇందులో ప్రతి 23,000 సంవత్సరాలకు ఒకసారి నార్త్ పోల్ ఆకాశంలో ఒక ఊహాతీత వృత్తము ఇమాజినరీ సర్కిల్ ఏర్పడుస్తుంది. అప్పుడు ప్రతిసారి వివిధ నక్షత్రాల వైపు చూపిస్తుంది. అర్థం కాలేదు కదా? ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చేత్తో మీరు ఎక్కువ బరువును మోయాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మీరు పక్కకి ఒదిగిపోతారు. అదే భూమిపై కూడా జరుగుతుంది. భూమిపై చంద్రుడు మరియు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ ఫుల్ కారణంగా ఇది ఆకాశాన్ని సూచించే ఉత్తర ధ్రువాన్ని మార్చడం వల్ల సంభవిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన 3 కారణాలు ప్రెసిషన్, ఎక్సెంట్రిసిటీ, టిల్టెడ్ యాక్సిస్ ముఖ్య పాత్రను పోషిస్తాయని అర్థమైంది కదా. భూమి యొక్క టిల్టెడ్ యాక్సిస్ వల్ల వోబ్లింగ్, ఎక్సెంట్రిసిటీ కూడా ప్రభావితమవుతుంది. భూమి ఎప్పుడైతే సూర్యుని వైపు ఆర్బిట్ అవుతుందో అప్పుడే భూమి యొక్క ఉత్తర ధ్రువం సూర్యునికి వ్యతిరేకంగా వంపు తిరుగుతుంది. అంటే భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్న లేదా దూరంగా ఉన్న నార్థర్న్ హెమిస్ఫియర్ మాత్రం చల్లగానే ఉంటుంది. దానివల్ల సదర్న్ హెమిస్ఫియర్లో వాతావరణం హెచ్చుతగ్గులుగా ఉంటుంది. ఒకసారి భూమి యొక్క ఓబుల్ వేగంగా తిరుగుతూ ఉత్తర ధ్రువం సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఊహించింది నిజమే. ఉత్తర ధ్రువంలోని వాతావరణం నిలకడగా ఉండదు. దక్షిణ ధ్రువం శీతలమవుతుంది. అంటే పైన చెప్పుకున్న 3 కారణాలు విడివిడిగా అయితే ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు, కానీ 3 కలిస్తే మాత్రం ఉపద్రవాలు. ఇప్పటి వరకు వాతావరణంలో మార్పులు అంటే భూమి ఎలా వేడెక్కుతుంది లేదా చల్లబడుతుంది అనే విషయాలను తెలుసుకున్నాం. ఒకవేళ ఇందాక చెప్పుకున్న 3 కారణాలు ఒకదానిపై ఒకటి నిలకడగా ఉండకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఎక్సెంట్రిక్, టిల్ట్ ఒకదానిపై ఒకటి ఎక్కువగా కలిసినప్పుడు ప్రతి 1.5 లక్షల సంవత్సరాలకు ఒకసారి ఐస్ ఏజ్ ఏర్పడుతుంది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల దూరంలోనే మనం అతిపెద్ద ఐస్ ఏజ్ని చూడబోతున్నాం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఉన్న ఐస్ ఏజ్ చాలా శాంతంగానే ఉండేవి. కానీ ఇక ముందు రాబోయేది మాత్రం చాలా భయంకరంగా ఉండబోతోంది. హిమనదీయాలపై ఉండే కార్బన్ డయాక్సైడ్ చాలా తొందరగా కరిగిపోతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్కి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ చల్లదనం, శీతల వాతావరణం, మంచుతో కప్పబడిపోయిన చెట్లు, జంతువులు చనిపోవడం జరుగుతుంది. గతంలో ఏర్పడ్డ ఐస్ ఏజ్లో కనీసం 3 జాతులన్నా బ్రతికి ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే ఇప్పుడు అంతరించిపోకుండా ఉన్నది అన్నది వాస్తవం. కానీ ఇక ముందు రాబోయే వాటిలో ఏవి మిగులుతాయి ఇప్పుడే చెప్పలేం. మనుషులు క్యానబలిజంకి అలవాటు పడ్డా ఆశ్చర్యం లేదు. అంటే ఒకరినొకరు పీక్కు తిని చనిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో. కొన్ని క్షీరదాలు ఇప్పటికే అంతరించిపోయాయి. చాలా కొద్ది మాత్రమే ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. వాటి సంగతి ఏంటో తెలుసుకోవాలంటే కేవలం కొన్ని లక్షల సంవత్సరాలు మాత్రమే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఐస్ ఏజ్ మొదలైపోయింది అన్న ఆనవాళ్లు కూడా కనపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాలు ఎండిపోవటం, కరిగిపోవటం కూడా జరుగుతుంది. వోబ్లింగ్ స్పీడ్ కూడా అతి వేగంగా మారుతుంది. దీనివల్ల కొన్ని జాతులు అంతరించిపోయి విలుప్తంగా మారిపోతాయి. ఉదాహరణకు మ్యామోస్, అది కూడా వాతావరణ మార్పుల వల్ల, మానవుడి ఆకలి వల్లే అంతరించిపోయాయి అన్నది మనకు తెలుసు. అయినా ఇక మన చేతిలో అయితే ఏమీ లేదు. గ్లోబల్ వార్మింగ్ మొదలైపోయింది, ఐస్ ఏజ్ మొదలైపోయింది. ఎవరుంటారో, ఏ జాతి అంతరిస్తుందో ఎవరికీ తెలియదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.